వెల్కమ్ టు KPIAS ఢిల్లీ. సో మనం ఈ సెషన్లో రెండు అంశాలను చర్చిద్దాం. ఒకటి పర్యావరణానికి సంబంధించింది, ఇది బోత్ మనకు ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో ఉపయోగపడుతుంది. ఇంకా రెండవది వచ్చేసి మనకు విద్యకు సంబంధించింది, ఇది కూడా మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కూడా ఉపయోగపడేది. రెండు కూడా మనకు ఎడిటోరియల్ కాలమ్స్ నుంచి తీసుకున్న అంశాలు ఉన్నాయి. సో మొట్టమొదటిగాన మనం చూస్తే ఇటీవలి కాలంలో మీరు ఉమెన్ UAE, సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఉమెన్ కానీ పరిశీలిస్తే ఏడాదిన్నరలో అంటే 1.5 ఇయర్లో నమోదు కావాల్సిన వర్షపాతం ఒకరోజే ముంచెత్తింది. ఇది చాలా రెగ్యులర్ ఫినామినాగా మారింది మనకి ఈ మధ్యకాలంలో. రైట్, ఒక్కరోజు ఒక ఏడాదో 2 సంవత్సరాల్లో పడాల్సిన వర్షం ఒక్కసారిగా పడిపోతుందన్నమాట. సో ఆ విధంగా అదే జరిగింది. 255 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసి అదొక విలయానికి దారితీసింది. సో మరి దీనికి ప్రధాన కారణంగా భూతాపాన్ని మనం చెప్పుకోవచ్చు. గ్లోబల్ వార్మింగ్ అంటాం ఇంగ్లీష్లో. మరి నగరాలే ప్రధాన కారణం. ఫలితంగా ఎక్కువ నష్టపోతుంది కూడా నగరాలే ఎందుకు కారణం అంటే పారిశ్రామికీకరణ, రహదారుల ఈ వెహికల్స్ వాడడం వల్ల, పొల్యూషన్ వల్ల ఎక్కువగా మనకు భూతాపానికి కారణం ఎవరు? నగరాలే. అతి ఎక్కువగా మనకు నష్టపోతుంది ఎవరంటే అవి నగరాలే. సో ఇక్కడ మీకు ఒక గణాంకాన్ని ఇస్తున్నాను, దీన్ని ఉపయోగించుకొని మీరు ఎస్సేలో స్టార్టింగ్ ఈ లైన్తో స్టార్ట్ చేయడం ద్వారా ఎఫెక్టివ్గా ఉంటుంది. అదేంటనంటే భూ ఉపరితలంపై కేవలం 2% మాత్రమే విస్తరించిన నగరాలు విశ్వవ్యాప్తంగా 75% కార్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. రైట్, సో మనకు జాగ్రఫీలో కానీ ఎస్ఏలో కానీ పట్టణీకరణ ఫలితాలు ఏంటి అన్నప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈ నగరాల విస్తరణ కేవలం 2%, కానీ ప్రపంచవ్యాప్తంగా కార్బన ఉద్గారాల్లో వీటి వాటా 75% మేర ఉంటుంది. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా మనం వినియోగించుకోవడం ద్వారా ఓకే చేయవచ్చు అన్నమాట. సో భూ ఉపరితలంపై కేవలం 2% మాత్రమే విస్తరించిన నగరాలు విశ్వవ్యాప్తంగా 75% కార్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. సో ఇది మనకు ఎస్ఏలో కూడా స్టార్టింగ్లో వినియోగించుకోండి. మరి రైట్, ఎక్కువగా ఏ ఖండం, ఏ కాంటినెంట్ దీనికి ఎఫెక్ట్ గురవుతుందంటే హరిత గృహ వాయువుల్లో అధిక భాగాన్ని ఆసియా నగరాలే వెలువరిస్తున్న తలసరి ఉద్గారాల విషయంలో అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా నగరాలు ముందున్నాయి. అంటే ఏంటి, ఆసియాలో జనాభా ఎక్కువ. సో ఒక్కొక్క వ్యక్తికి మనం 1-2 యూనిట్లు తీసుకుంటే అది యావరేజ్ అన్నమాట. రైట్, సో మన దేశంలో తీసుకుంటే 144 కోట్లు ఉన్నాయి. ఒక 144 యూనిట్లు విడుదల చేస్తున్నాం అనుకోండి. ఓకే, 144 కోట్ల జనాభా, 144 కోట్ల యూనిట్ల ఉద్గారాలు. అంటే ఒక వ్యక్తి 1 యూనిట్ మాత్రమే ఉద్గారం చేస్తున్నాడు. అదే మీరు యూరోప్ గాన తీసుకుంటే 100 ఉండొచ్చు. రైట్, మనకంటే తక్కువ, కానీ వాళ్ళ పాపులేషన్ ఒక 25 అనుకోండి, తలసరి ఒక్కొక్కరు 4 యూనిట్లు. రైట్, సో అంటే మనం తలసరి తీసుకున్నప్పుడే శాస్త్రీయత ఎక్కువ. ఆ విధంగా ఆసియా చాలా మెరుగైన స్థితిలో ఉన్నది మనకు. రైట్, కానీ అదే అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాలు మనకన్నా తలసరి గణాంకం ప్రకారం అతి ఎక్కువగా ఉంటున్నాయి. మరి మనకి ఇది బాగా ఇంపార్టెంట్ ఎస్ఏ రేటింగ్స్లో. నగరాల్లో హరిత గృహ వాయువులు ఎందుకు పెరుగుతున్నాయనంటే వలసలు. సో మెరుగైన ఉపాధి కోసం కావచ్చు, చదువుల కోసం కావచ్చు, కనీస ఉపాధి కోసం కావచ్చు, గ్రామాల్లో వ్యవసాయం తగ్గిపోతుండడం, గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కలిగిపోతుండడం, మెరుగైన సౌకర్యాలు లేకపోవడం, ఇట్లా ఒక కారణమనే కాదు, అనేక కారణాలు ఉన్నాయి. వలసలకే అనేక కారణాలు ఉన్నాయి. ఈ వలసలు ఇవి గ్లోబల్ వార్మింగ్కు వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, భూ తాపానికి కారణాల్లో ఇదొకటి. మరి ఎప్పుడైతే వలసలు పెరిగినాయనో ఆటోమేటిక్గా ఏం పెరుగుతాయి, మనకు నివాసాలు పెరుగుతాయి, వాహనాలు కూడా పెరుగుతాయి. అండ్ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ విస్తరిస్తుందో, ఆవాసాలు పెరుగుతున్నాయో, వృక్ష సంపద ఏమవుతుంది, తరిగిపోతుంది. అంటే ఒకదానికొకటి లింక్ ఉన్న కారణాలే ఉంటాయి.
పలు నగరాల్లో రోడ్డు రవాణా ద్వారా 30%, రైల్వే జలమార్గాల ద్వారా 15% కార్బన ఉద్గారాలు వెలువడుతున్నాయన్నమాట. సో ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అలాగే మనకు బొగ్గును మండించి విద్యుత్ను ఉత్పత్తి చేయడం, పారిశ్రామికీకరణ వల్ల పెద్ద మొత్తంలో కార్బన ఉద్గారాలు ఉత్పత్తి అవుతున్నాయి. సో బొగ్గును మండించి విద్యుత్ను ఉత్పత్తి చేయడం, పారిశ్రామికీకరణ వల్ల పెద్ద మొత్తంలో కార్బన ఉద్గారాలు ఉత్పత్తి అవుతున్నాయి. మరి వాతావరణానికి సంబంధించిన అంచనాలు ఎట్లా ఉన్నాయి అని చూస్తే మనం ఎస్టిమేట్స్ అన్నమాట. 2030 నాటికి ప్రపంచం కనీసం 560 విపత్తులను ఎదుర్కొంటుంది. సో 560 మనకు డిసాస్టర్స్ అన్నమాట. ఇవి అంచనాలు. ఈ అంచనాలపైన MCQస్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మనకు. 2030 నాటికి ప్రపంచం కనీసం 560 విపత్తులు ఎదుర్కొంటుంది. 4 కోట్ల మంది దుర్భర దారిద్ర్యంలోకి వెళ్తారని WMO చెప్పింది మనకు. అంటే వాతావరణ మార్పులపై ప్రభుత్వాల కమిటీ ఒకటి ఉన్నది. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ డిసాస్టర్కు సంబంధించిన అనుబంధ సంస్థ, విపత్తుల ఉపశమన సంస్థ అన్నమాట. సో డిసాస్టర్ రిస్క్ రిడక్షన్ అంటారు. మనకు జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది యునైటెడ్ నేషన్స్ డిసాస్టర్ రిస్క్ రిడక్షన్ అని. దీనికి భారతదేశానికి చెందిన కమల్ కిషోరే ఇప్పుడు నేతృత్వం వహిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఈ సంస్థ ఏం చెప్తుందంటే 2030 నాటికి ప్రపంచం కనీసం 560 విపత్తులను ఎదుర్కోబోతుంది. రైట్. సో మరి అందుకు దాన్ని తగ్గించుకోవాలి, ఓకే, తీవ్రతను తగ్గించుకోవాలన్నమాట. అల్పాదాయ వర్ధమాన దేశాల ప్రజలే అధికంగా విపత్తుల బారిన పడుతున్నారు. సో తక్కువ ఇన్కమ్, లో ఇన్కమ్ కంట్రీస్, అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్. కానీ ముఖ్యంగా ఈ గ్లోబల్ వార్మింగ్కు కారణం ఎవరంటే డెవలప్డ్ కంట్రీస్. అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్న మనకి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. సో అది మనకి ఇక్కడ ఓకే కాన్సెప్ట్ అన్నమాట. రైట్. మరి ఐరాస విపత్తుల నివేదిక ప్రకారం గత 50 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 12,000 ప్రకృతి విపత్తులు సంభవించినాయన్నమాట. సో వాటి వల్ల 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మీకు ఈ డేటా ఎక్కడ ఉపయోగపడుతుందంటే విపత్తు నిర్వహణలో వైఫల్యం వల్ల ఏంటి దుష్పరిణామాలు అన్నప్పుడు ఆల్రెడీ ఉన్న ఈ డేటాను వినియోగించుకోవచ్చు. మరి ప్రపంచంలో ఎక్కువగా వరదల బారిన పడుతున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. మరి భారతదేశంలో వరదలకు సంబంధించి మీరు ఏమైనా రాసినప్పుడు ఇంట్రొడక్షన్లో ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. వరదల బారిన పడుతున్న దేశాల్లో 2వ స్థానంలో ఉంది. మరి ప్రకృతి విపత్తుల వల్ల భారత్ ఏటా 70,000 కోట్ల ఆర్థిక నష్టాన్ని భరిస్తుంది. మీకు తెలుసు, ఈ తుఫాన్లు వచ్చినప్పుడు, వరద ముంచుకొచ్చినప్పుడు ఆస్తి నష్టం జరిగితే ప్రాణ నష్టం, కాంపెన్సేషన్ ఇవ్వడం కావచ్చు, లేదా ఆ కోల్పోయిన మౌలిక సదుపాయాలను మళ్ళీ కల్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఇబ్బంది పెడతాయి. మరి వాతావరణ మార్పుల నివారణ విధానాలను చేపట్టకపోతే 2050 నాటికి దేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి 9% మేర క్షీణిస్తుందని చెప్పి RBI హెచ్చరించింది. సో ఇక్కడ మనం ఏం రాస్తాం, ఈ పాయింట్ ఎలా వినియోగించుకుంటామంటే విపత్తుల మూలంగా మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ కూడా నాశనం అవుతాయి. మౌలిక సదుపాయాల సంబంధించి 70,000 కోట్ల ఆర్థిక నష్టం సంభవిస్తే మనకు దీర్ఘకాలిక వృద్ధి 9% మేర క్షీణిస్తుందని RBI పేర్కొంది. అంటే ఏం నష్టం జరుగుతుంది విపత్తులను మనం అరికట్టకపోతే అన్న అంశాన్ని రాయదలిచినప్పుడు ఈ పాయింట్ని మనం చూస్ చేసుకుంటామన్నమాట. రైట్. మరి ఏం చేయాలి, ఎప్పుడైనా సరే ఇవి రాసేటప్పుడు సో అల్టిమేట్గా మనం ఏం చేయాలనేది చూడాల్సి ఉంటుంది. సో నాణ్యమైన మౌలిక వస్తువుల కల్పన, సన్నద్ధత తప్పనిసరి. అదేవిధంగా సరైన మురుగు, వరద నీటి వ్యవస్థలు, భూగర్భ డ్రైనేజీలు నగరాల్లో వరదలను నివారిస్తాయి. రైట్. సో వస్తువుల కల్పన ఉండాలి. ఇంకా ఏం చేయాలి, మురుగునీటి వ్యవస్థలో నాలాల ఆక్రమణ అట్లాంటివి ఉండకూడదు. హైదరాబాద్లో ఎప్పుడు వరద ముంచెత్తినా ప్రధానంగా చెప్పే సమస్య ఏంటంటే నాలాలను ఆక్రమించుకోవడమే. అదేవిధంగా చెరువులు నాల ఆక్రమణకు అడ్డుగట్ట వేయాలి. శిలాజాల ఇంధన వినియోగం తగ్గించాలి. సో అయితే ఇక్కడ పునరుత్పాదక ఇంధన వలన ప్రోత్సహించాలి. సో ఇక్కడ మనకు ఇంత వేగంగా రాయడం కంటే, అంటే అస్పష్టంగా రాయడం కంటే, ఇక్కడ ఆస్పిరెంట్స్ ఈ ఎడిటోరియల్ కాలమ్స్లో నుంచి సేకరిస్తున్నప్పుడు శిలాజ ఇంధన విలువను తగ్గించాలి. ఇప్పుడు కొంచెం సైంటిఫిక్ డేటా సేకరించాలి. ఎంత మేర మనం వినియోగిస్తున్నాం, ఎంత తీవ్రత ఉంది, తగ్గిస్తే కలిగే ప్రయోజనం ఏంటి, తగ్గించేందుకు మార్గాలు ఏంటి, తగ్గించేందుకు ఉన్న పథకాలు ఏంటి.
సో ఇలా అన్నమాట. అంటే సౌరశక్తిని వినియోగించుకోవడం కావచ్చు, ఇట్లాంటివి అన్నీ కూడా మనము సేకరించాల్సి ఉంటుంది. రైట్. మరి నగరాల అభివృద్ధి ప్రణాళికలు పర్యావరణ హితంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. మరి నగరాల అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలి? ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి. రైట్. నెక్స్ట్ మనకు మరొకటి విద్యకు సంబంధించిన అంశం. ఇది మనకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఎస్ఏ రైటింగ్లో, అదేవిధంగా సామాజిక అంశాలకు సంబంధించింది. సో లేదా ఉద్యోగాలు, యువతకు మన భారతదేశంలో తొందరగా ఉద్యోగాలు దొరక్కపోవడానికి కారణం ఎందుకనంటే నైపుణ్యంలో లోపం. అంటే మన చదువులు ఉద్యోగాన్ని కల్పించేలా లేవు. దీనికి సంబంధించి చాలా మంచి డేటా ఇచ్చారు ఇక్కడ చూడండి. జపాన్లో 92% పట్టభద్రులు చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు పొందుతున్నారు. అంటే 100 మంది బయటకు వస్తున్నారు అనుకోండి, 92 మందికి జాబ్స్ దొరుకుతున్నాయి. అంటే అకాడమిక్లో ఎక్సలెంట్గా ఉన్నారు వాళ్ళు. రైట్. మన దగ్గర 100 మంది వస్తే ఒకరో ఇద్దరో జాబ్ దొరుకుతుంది, మిగతా అంతా నిరుద్యోగులుగా వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం కానీ, ఉద్యోగాలు ఏదో ఒక ఉద్యోగం దొరకకపోదని ట్రై చేయడం కానీ, చదువుతో సంబంధం అనేది ఉండడం లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్లో సివిల్ ఏది చేయనియండి సాఫ్ట్వేర్కే వెళ్తాడు మళ్ళీ. అంటే తను చదివిన కోర్ సబ్జెక్ట్స్లో జాబ్కు వెళ్ళాడు. సో అంటే ఆ చదివిన చదువులోనే ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే అందులో నేను రాణించలేనని చెప్పి నిర్ధారణకు వస్తాడనమాట. అది జరుగుతుంది. మీరు జపాన్లో చూడండి 100కు 92 మంది. అదే మీరు బ్రిటన్లో తీసుకుంటే అట్లీస్ట్ 15 మందికి వస్తున్నది. అమెరికాలో అట్లీస్ట్ 24.5 అనుకోండి. దక్షిణ కొరియాలో ఏకంగా సుమారు 49 మంది ఉద్యోగాల్లో డిగ్రీ కాగానే ఉద్యోగాలు పొందుతారు. 1 సంవత్సరం కాగానే మిగతా వాళ్ళు పొందుతారు. చైనాలో 72 మంది. కానీ భారత్లో మాత్రం చదువు పూర్తిగానే ఉద్యోగాలు పొందే సంఖ్య చాలా 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 అల్పంగా ఉంటుంది. అంటే చదువులోనే ఇబ్బంది ఉంది. సో ఇక్కడ మరి ఓకే, మనం జపాన్కు సంబంధించిన ఒక కొటేషన్ లాంటిది ఉంటుంది, అది కూడా మీరు వినియోగించుకోవచ్చు స్టార్టింగ్లోనే. రైట్. నేను విన్నది మర్చిపోతాను కానీ చేసింది గుర్తుంచుకుంటానని ఒకటి ఉంటుంది వాళ్ళకు. ఇంకా పెద్ద ఫ్రేజ్ అది. అంటే ఏంటి? ఇప్పుడు నేను క్లాస్ చెప్తూ ఉన్నాను, అది మీరు విన్నది మర్చిపోవచ్చు, కానీ నేను ఎక్కడైనా ప్రాక్టికల్గా చేసి చూపించినాను అనుకోండి, అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చూసింది విన్నది మర్చిపోతా కానీ చూసింది గుర్తుంచుకుంటా. అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్, ప్రయోగాత్మకమైన విద్యా వ్యవస్థను వాళ్ళు డెవలప్ చేసినారు. అందుకే వాళ్ళు చదువుకునేటప్పుడే రాణిస్తున్నారు. ఇదే నాలెడ్జ్ని ఉద్యోగంలో వినియోగించుకుంటున్నారు అన్నమాట. రైట్. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు విదేశాల్లో ఉన్న పరిశీలిస్తే కానీ మనం రైట్ ఇది మనం డిస్కస్ చేసింది. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు విదేశాల్లో పరిశీలిస్తే జపాన్ చూడండి, జపాన్ వాళ్ళ కొటేషన్, నేను విన్నది మర్చిపోతాను, నేను చూసింది గుర్తుంచుకుంటాను, నేను చేసే దానిపై అవగాహన పెంచుకుంటాను. చూడండి, వాట్ ఐ లిజన్ ఐ ఫర్గెట్, వాట్ ఐ సీ ఐ రిమెంబర్ అండ్ వాట్ ఐ డూ ఇంప్రూవ్ అండర్స్టాండింగ్. అంటే వింటే మర్చిపోతా కానీ టీచర్ ఏం చేస్తున్నాడు? ప్రయోగం చేసి చూపిస్తున్నాడు. నెక్స్ట్ నువ్వు వచ్చి చెయ్యి అంటున్నాడు. చేసేటప్పుడు మరిన్ని డౌట్స్ వస్తాయి వాడికి. లైక్ సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రయోగం ఏ విధంగా మనకి ఇంద్రధనస్సు ఏర్పడుతుంది మీరు ఎక్కడైనా యూట్యూబ్లో కూడా చూడవచ్చు. ఎక్వేరియంలో వాటర్ తీసుకునే వాళ్ళు లైట్ ఇలా ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఇంద్రధనస్సును చేసి చూపిస్తారనమాట. సో అది ఇంకెప్పటికీ మర్చిపోడు. సమ్ రూల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎండమావులు ఏ విధంగా ఏర్పడుతుంటే సంపూర్ణ అంతర పరావర్తనం అది చేసి చూపిస్తాడు. వాళ్ళని కూడా చేయమంటాడు. వాటికి ఇంకా అవగాహన, అనేక డౌట్స్ వస్తాయి సొంతంగా ప్రయోగం చేస్తున్నప్పుడు. రైట్. ఇప్పుడు మీకు వెహికల్ ఎవరో ఒకరు నేర్పిస్తారు. మీరు నడిచేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయన్నమాట. ఎప్పుడు సెకండ్ గేర్ రావాలి, ఎప్పుడు ఫస్ట్ గేర్ రావాలి, హైట్స్ ఉన్నప్పుడు ఏ గేర్లు వెళ్ళాలి, సో ఏ విధంగా క్లచ్ రిలీజ్ చేయాలి. మీరు వాడు ఎంత బాగా క్లాస్ థియరిటికల్గా చెప్పినా మీరు డ్రైవ్ చేసేటప్పుడు అనేక రకాలుగా మీకు వస్తాయన్నమాట. ఓకే. సో ఈ విధంగా జపాన్ వ్యవస్థ ఉన్నది. మరి అదే జపాన్లో ఏంటంటే ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసన, ప్రాజెక్ట్ బేస్డ్ స్టడీ అన్నమాట. కోర్సు 3వ సంవత్సరంలో కంపల్సరీగా అటెండ్ కావాలి. గ్రూప్ డిస్కషన్ అండ్ అదేవిధంగా ఓకే ఇతర కాలేజీ వాళ్ళతో చర్చలు. 4వ ఏడాది ప్రాజెక్టులు తప్పనిసరి, మ్యాండేటరీ అన్నమాట. మన దగ్గర అంటే విమర్శిస్తున్నామని కాదు, మనం ఇంప్రూవ్ కావడానికి అవసరమైన సమాచారాన్ని మనం సేకరిస్తున్నాం. చాలామంది విద్యార్థులు నలుగురిలో మాట్లాడడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకనంటే కాలేజీల్లో అది గ్రూమ్ చెయ్యరు. సో ఆ విధంగా నలుగురితో మాట్లాడినప్పుడు రేపొద్దున ఇంటర్వ్యూల్లో కానీ
ఉద్యోగం ఇచ్చేవాళ్ళు పెట్టే గ్రూప్ డిస్కషన్స్లో కానీ మెరుగ్గా రాణిస్తున్నారన్నమాట వాళ్ళు. మరి ఇతర దేశాల్లో పరిశీలిస్తే అమెరికా జాతీయ విద్యా సామర్థ్య కమిషన్ సిఫారసులు చేసింది. తదనుగుణంగా విద్యను కొనసాగిస్తున్నారు. ఇది కూడా పూర్తిగా ప్రాక్టికల్ ఓరియంటెడ్గానే ఉంటుంది. చదువు పూర్తి కాకుండానే ఉద్యోగాలు సంపాదిస్తున్నారు అక్కడ. మన దేశంలో మొదటి విద్యా విధానం మనకు 1968లో వచ్చింది కొఠారి కమిషన్ సూచన మేరకు. తర్వాత రెండోది 1986లో వచ్చింది. మూడోది 2020లో వచ్చింది. మూడింటిలో కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యం ఇచ్చినారు, కానీ అమలు కావడంలా. సో అది ప్రాబ్లం అన్నమాట. అండ్ నెక్స్ట్, భారతదేశంలో పరిస్థితి అందరికీ సమాన అవకాశం కల్పించడం లేదు. సో ఇక్కడ మనం జపాన్ ఆదర్శంగా తీసుకోవాలి. డబ్బుతో నిమిత్తం లేకుండా పేదవారైనా ధనికులైనా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పించినారు ఎడ్యుకేషన్ విషయానికి సంబంధించింది. ప్రయోగాత్మక విద్య పెద్దగా లేదు. సో మన దేశంలో ఇదన్నమాట. ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అవకాశాలు పెద్దగా లేవు. మీకు ఈవెన్ ల్యాబ్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ల్యాబ్లో వాళ్ళు చేయాల్సి ఉన్నా ఊరికే ఫర్ నేమ్ సేక్ కానీ నిజంగా పెద్దగా ఖచ్చితంగా వాళ్ళే చేయాలన్న నిబంధనలు లేవు. అండ్ కేవలం బట్టి పట్టేలా ఉంది. వివిధ అంశాల అనువర్తనం చేసే దిశగా లేదు. అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఉండడం లేదు. డే టు డే లైఫ్లో ఎక్కడ మనం సైన్స్ని ఉపయోగిస్తామంటే తెలియదు. సో విద్యార్థుల్లో ఉత్సుకత పెరిగేలా బోధన కూడా కొనసాగడం లేదు. సో ఇది భారతదేశానికి సంబంధించి విద్యా వ్యవస్థలో ఉండే కంప్లైంట్స్ అన్నమాట. ఈ రెండవ టాపిక్ ఏదైతే ఉన్నదో అది కంపల్సరీగా భారతదేశం ఉద్యోగాల విషయం సంపాదనలో కల్పనలో ఎందుకు వెనకబడిందంటే నైపుణ్యాల లేమి అన్నమాట ఇది. సో డిగ్రీ పూర్తిగా ఎంపీసీ చదివినవాడు అంటే ఫిజిక్స్ ల్యాబొరేటరీలో కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో కూడా పనిచేసే ఉద్యోగాలు చేయలేకపోతున్నాడు. రైట్. సో ఇవి ఈరోజు మనకు ఎడిటోరియల్కి సంబంధించిన అంశాలు. మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.